ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్. వేట మొదలైందా? నెక్స్ట్ ఎవరు? ముంబై నటి డాక్టర్ కాదంబరి జైత్వాని వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సినీ నటి కాదంబరి జైత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబై నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్ పి సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని ముంబై నటి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 13, 14 తారీఖుల్లో వరుసగా 2 రోజుల పాటు తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర పాల్ తో కలిసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్ కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్ కు పలు వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జైత్వాని కంప్లైంట్ మేరకు కుక్కల విద్యాసాగర్ మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు.